అస్సలాముఅలైకుం ఎవరీవన్. ఇవాళ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు కాసిస్ కిచెన్. ఇదైతే కాకరకాయ కారం అండి. ఇది శక్తి గారు రిఫర్ చేశారు నాకు. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కాకరకాయ కారం అనేది. ఇదైతే కాకరకాయ నేను పీల్ ఎక్కువ తీయలేదండి, కంప్లీట్గా తీయలేదు, ఎంతో కొంత ఉంచేసాను స్కిన్ అనేది. ఇది రౌండ్ పీసెస్ కట్ చేసుకున్నాను. మీరు ఎలా కావాలంటే మీ షేప్ నచ్చినట్టు మీరు కట్ చేసుకోండి. ఇది పసుపు ఉప్పు అలాగే కొంచెం పసుపు ఉప్పు వేసి వీటన్నిటిని కలుపుకొని కొంచెం దాంట్లో చేదు అని పోవడం కోసం దీన్ని మనం వాటర్ అనే అంటే దాంట్లో ఉన్న వాటర్ బయటికి రావడం కోసం అని చెప్పేసి పసుపు ఉప్పేసి దీన్ని కొంచెం సేపు మనం మ్యారినేట్ చేసుకుందామండి. ఎందుకంటే దీంట్లో నుంచి వాటర్ అనేది బయటికి రావాలి కాబట్టి అలా మంచిగా ఒకసారి కలిపేస్తే చూస్తున్నారు కదా, అలా వాటర్ అనేది కలుపుతున్నప్పుడు వాటర్ వచ్చేస్తుంది చూస్తున్నారు కదా. సో దీన్ని ఒక 1 అవర్ పాటు పక్కకు పెట్టేసుకుందాము. ఈలోపు కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఇవి రెండు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ కొంచెం అంటే ఆ కలర్ షేడ్ అయ్యే వరకు కూడా మనం మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ధనియాలు కూడా వేసుకుందాము. ధనియాలు అలాగే జీలకర్ర కూడా వేసుకుందాము. చూస్తున్నారు కదా కలర్ అయితే షేడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ధనియాలు జీలకర్ర కూడా వేసేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి ఒక మిక్సర్లో కానీ ఒక ప్లేట్లో కానీ సపరేట్ చేసేసుకుందాము చల్లారబెట్టుకోవడం కోసము. ఇంకా ఇప్పుడు ఏదైతే మనం అది చల్లారే టైంలో ఇది 1 అవర్ పాటు పక్కకు పెట్టాం కదా, దీంట్లో నుంచి వాటర్ అనేది తీసేసుకుందాం. ఫస్ట్ ఈ వాటర్ తీసుకొని సపరేట్ చేసుకుందాము. ఇవి వాటర్ అనేది మనం ఇంకా యూజ్ చేయమంటండి, పడేయడమే. మరి మీరు ఏమైనా చేస్తారేమో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నాకైతే తెలీదు. ఈ ముక్కలైతే మళ్ళీ వేరే ఒక కళాయిలో తీసుకొని దాంట్లో కొంచెం చింతపండు అట్లాగే దీంట్లోకి కొంచెం మజ్జిగ కూడా యాడ్ చేశాను. అంటే ఎక్కువ కాదు, అవి మునిగేంత కాదు, కొంచెం మజ్జిగ వేసాను నేను. ఈ మజ్జిగ వేసుకొని మనం ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికిన వాటిని పక్కకు పెట్టుకుందాము. కొంచెం ఇది పక్కకు అయ్యేలోపు అలాగే ధనియాలు, మనం ఏదైతే పచ్చిశనగపప్పు, కరివేపాకు, చింతపండు, ఉప్పు, కారము అలాగే వెల్లుల్లిపాయలు, పెద్ద వెల్లుల్లిపాయ అయితే ఒకటి వేయండి, చిన్న చిన్న పాయలు ఉండే కనుక 2 వెల్లుల్లిపాయ డబ్బలు వేసేసుకోండి. నేను 2 పాయలు వేసేసుకున్నానండి. దీన్ని కొంచెం ఫోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. మళ్ళీ ఇందాక కడాయిలో మనం ఆల్రెడీ పచ్చిశనగపప్పు ఫ్రై చేసాం కదా, అందులోనే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని వీటిని కాకరకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ అన్నీ వేసుకొని దీంట్లో ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. నాట్ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ఆల్రెడీ పచ్చిగా మనం వేసుకున్నాం కాబట్టి చూస్తున్నారు కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మేము కారం అనేది వేసాము. కావాలంటే మీరు ఇంకొంచెం ఫ్రై చేసుకోవచ్చండి. ఏంటంటే అమ్మ కొంచెం చేదు అనేది ఉండాలి అని చెప్పేసి కొంచెం ఆ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేశారు. మీకు కావాలంటే ఇంకొంచెం ఫ్రై చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ.